వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను గ్రేవీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్తో చేసినటువంటి గ్రేవీ. ఇప్పుడు ఇందులోకి నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీకి పెట్టేసుకోవాలి. కొబ్బరి, నువ్వులు, పల్లీలు వేయించినటువంటివి, అలాగే కూరగాయలన్నీ చూడండి. ఇలాగా నేను నా దగ్గర ఉన్న కూరగాయలని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు నూనె తీసుకొని అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్న, కొద్దిగా చెక్క, జీలకర్ర, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఇలాగ పెద్దగా కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరీ మనకి ఎక్కువగా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులోకి కరివేపాకు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి చూడండి బీన్స్ అలాగే క్యారెట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇందులోకి మనం వేసేటువంటి గ్రేవీ అనేటువంటిది చాలా బాగుంటుంది టేస్ట్కి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి క్యాప్సికమ్ అలాగే టమోటా రెండింటిని ఒకేసారి వేసేసుకుంటాను. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చూడండి ఇలాగా మనకి లైట్గా అంటే ఒక 20% కుక్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకుంటున్నాను. ఒకవేళ చింతపండు అక్కర్లేదనుకుంటే టమోటాను ఇంకొక 2 వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు, కారము, ధనియాల పొడి, ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టేసుకున్నటువంటి నువ్వులు, పల్లీలు, కొబ్బరి మూడింటిని మిక్సీ పట్టేసుకొని ఇలాగ వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు కలర్ అనేటువంటిది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ కాజు వేసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మనం కాజు అయితే వేయట్లేదు. నీళ్ళు కొద్దిగా వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడంతా ఒక్కసారి కలిపేసుకొని మనం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చూడండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర నేను వేసినటువంటి నూనె కూడా తక్కువగానే వేసుకున్నా, అందుకే మీకు ఎక్కువ నూనె కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి మనకి అలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఇలాగే మూత పెడుతూ మధ్యలో ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. చూడడానికే ఎంత బాగుందో. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ 2-3 సార్లు మనము మూత పెట్టుకొని ఇలాగ కలుపుకుంటే మనకి కరెక్ట్గా రెడీ అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు వాటర్ కూడా చూడండి పూర్తిగా ఇంకిపోయింది, చిక్కగా రెడీ అయిపోయింది కర్రీ.